నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. ఆదికాండంలోని సృష్టికథ. బహుశా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన కథల్లో ఇదొక్కటి. అయితే ఈ పురాతన కథను నేటి తరం పిల్లలకు ఒక కార్టూన్ యానిమేషన్ ద్వారా, అది కూడా మన తెలుగులో ఎలా ఆసక్తికరంగా చెప్పవచ్చో ఒక స్క్రిప్ట్ ద్వారా అర్థం చేసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ కథ ఎలా మొదలవుతుందో తెలుసా? నేరుగా శూన్యంలోకి వెళ్ళిపోకుండా చాలా సింపుల్గా మనసుకు హత్తుకునేలా మొదలవుతుంది. పిల్లలారా, ఈరోజు దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో తెలుసుకుందామా అంటూ తెల్లటి గడ్డమున్న ఒక తాతయ్య చర్చ్లో కూర్చున్న పిల్లలతో చెప్పడం ప్రారంభిస్తాడు. దీనినే కథలో కథ చెప్పడం అంటే ఫ్రేమింగ్ అంటారు. ఈ భారీ సృష్టి కథను పిల్లలకు భయపడకుండా చాలా ఆత్మీయంగా ఒక తాతయ్య ఒడిలో కూర్చుని వింటున్నట్లుగా ఫీలయ్యేలా ఈ టెక్నిక్ భలే ఉపయోగపడుతుంది కదూ. మరి ఈ యానిమేషన్ కళ్లకు ఎలా కనిపించాలి? దీనికోసం సృష్టికర్తలు చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. సాఫ్ట్ చర్చ్ వాతావరణం, అలాగే వార్మ్ ఎమోషనల్ లైటింగ్, అంటే చూస్తున్నంతసేపు మనకొక విధమైన ప్రశాంతత, వెచ్చదనం కలగాలన్నమాట. పిల్లల ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం స్పష్టంగా కనిపించేలా సినిమాటిక్ యానిమేషన్ ఉండాలని స్క్రిప్ట్లో రాసుకున్నారు. ఒక పాత పుస్తకంలోని అక్షరాలకు ఇలాంటి దృశ్యరూపమిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కథ నిర్మాణాన్ని గమనిస్తే ఇదంతా ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. 6 రోజుల సృష్టి, మొదటి రోజు, 2వ రోజు, ఇలా 6వ రోజు వరకు. పిల్లలు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతిరోజూ దేవుడు కొత్తగా ఏమి సృష్టించాడో చాలా క్లియర్గా చూపిస్తూ కథ ముందుకు వెళ్తుంది. ఇలాంటి స్టెప్ బై స్టెప్ విధానం వల్ల పిల్లలు కథను సులభంగా అర్థం చేసుకోవడమే కాకుండా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడే మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. ఈ సృష్టిక్రమంలో అద్భుతమైన సిమిట్రీ, అంటే ఒక సమతుల్యత కనిపిస్తోంది. మొదటి 3 రోజుల్లో ఆకాశం, భూమి, సముద్రాలు, ఇలా వాతావరణం ఏర్పడితే తర్వాతి 3 రోజుల్లో, అంటే 4, 5, 6 రోజుల్లో ఆ ఖాళీ ప్రదేశాలను నక్షత్రాలు, పక్షులు, జంతువులతో నింపడం జరిగింది. ముందుగా ఒక స్టేజ్ సెట్ చేసి ఆ తర్వాత పాత్రలను ప్రవేశపెట్టినట్లుగా కథను ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చూడండి. ఇక కథలోకి వెళ్తే మొదటి రోజు అంతా కటిక చీకటి, అగాధ జలాలు. అప్పుడే ఒక గొప్ప మార్పు. వెలుగు కలుగునుగాక అనే మాట వినిపించగానే స్క్రీన్ అంతా అద్భుతమైన బంగారు వర్ణపు కాంతితో నిండిపోవాలని స్క్రిప్ట్ చెబుతోంది. చీకటిని చీల్చుకుని వచ్చే ఆ ప్రకాశవంతమైన వెలుగు యానిమేషన్లో చూడ్డానికి అక్షరాల కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది కదా. సృష్టి ఆరంభాన్ని ఇంతకంటే పవర్ఫుల్గా బహుశా చూపించలేరేమో. ఆ తర్వాత 2వ రోజు కింది జలాలు, పై జలాలు వేరుపడి మధ్యలో విశాలమైన అందమైన నీలి ఆకాశం ఏర్పడుతుంది. కార్టూన్ యానిమేషన్ కదా, అందుకే రంగులు చాలా బ్రైట్గా పిల్లలను ఆకట్టుకునేలా ఉండాలని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. శూన్యం నుండి ఒక అందమైన ఆకాశం ప్రాణం పోసుకుంటున్న ఆ దృశ్యం చిన్నపిల్లల ఊహశక్తికి రెక్కలు తొడుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక 3వ రోజుకొచ్చేసరికి సముద్రపు నీరంతా ఒకచోట చేరిపోయి నేల బయటపడుతుంది. అయితే అది కేవలం పొడినేల కాదు సుమా. క్షణాల్లో అక్కడ పచ్చని గడ్డి, రంగురంగుల పువ్వులు, పండ్ల చెట్లు పుట్టుకొస్తాయి. అప్పటిదాకా నీలం రంగులో ఉన్న స్క్రీన్ కాస్త సడన్గా పచ్చదనం సంతరించుకుంటుంది. ఈ దృశ్యం చూస్తుంటే మన మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. దీనితో వాతావరణాన్ని సృష్టించే మొదటి దశ పూర్తవుతుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, ఖాళీ ప్రదేశాలను నింపే ప్రక్రియ ప్రారంభమవుతుందని. అదే 4వ రోజున జరుగుతోంది. 2వ రోజు సృష్టించిన ఆ విశాలమైన ఆకాశంలో ఇప్పుడు పగటి వెలుగు కోసం సూర్యుడు, రాత్రికోసం అందమైన చందమామ, మిలిమిలా మెరిసే నక్షత్రాలు వస్తాయి. ఆకాశం కాంతితో నిండిపోతుంది. పిల్లలు ఆకాశం వైపు చూసినప్పుడు వారికి కలిగే ఆశ్చర్యాన్ని ఈ యానిమేషన్ ఖచ్చితంగా అద్భుతంగా క్యాప్చర్ చేస్తుంది. 5వ రోజు కూడా అదే నింపడం అనే లాజిక్ కంటిన్యూ అవుతోంది. సముద్రాల్లో రంగురంగుల చేపలు ఈదుతూ కనిపిస్తాయి. ఆకాశంలో పక్షులు కిలకిలరావాలు చేస్తూ ఎగురుతుంటాయి. యానిమేషన్లో ఇదొక కీలకమైన ఘట్టం. ఎందుకంటే అప్పటిదాకా నిశ్చలంగా ఉన్న ప్రకృతిలోకి ఇప్పుడు చలనం, అంటే ఒక మూవ్మెంట్ వస్తుందన్నమాట. ఇది చూసేవారి దృష్టిని ఇట్టే కట్టిపడేస్తుంది. సరే, అసలైన ఘట్టం 6వ రోజుకొస్తుంది. భూమిమీద రకరకాల జంతువులు, గంతులేసే జింకలు, గర్జించే సింహాలు, నెమ్మదిగా నడిచే ఏనుగులు, అమాయకమైన గొర్రెలు అన్నీ పుట్టుకొస్తాయి.
ఆ తర్వాత దేవుని స్వరూపంలో ఒక దివ్యమైన వెలుగులో మానవులను అంటే ఆదాము హవ్వలను సృష్టిస్తారు. మొత్తం సృష్టి ప్రక్రియకు ఇది ఒక ముగింపు, అలాగే ఒక అత్యున్నత శిఖరం లాంటిదనమాట. ఇదంతా పూర్తయ్యాక దేవుడు తాను చేసిన సృష్టినంతా, ఆ పచ్చని వృక్షాలను, పరుగెత్తే జంతువులను, మనుషులను అన్నింటినీ చూసి తృప్తి చెందుతాడు. స్క్రిప్ట్ ప్రకారం అక్కడ వినిపించే మాట చాలా మంచిదిగా నుండెను. ఈ ఒక్క మాటతో సృష్టి ఎంత పర్ఫెక్టుగా, ఎంత అందంగా జరిగిందో మనకర్థమైపోతుంది. ఇది ఎంతో ప్రశాంతమైన, అద్భుతమైన ఫీలింగ్. అప్పుడే ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుంది. ఆ విశాలమైన విశ్వం, అద్భుతమైన సృష్టి దృశ్యాల నుండి మనం ఒక్కసారిగా మళ్లీ వాస్తవంలోకి వచ్చేస్తాం. తాతయ్య చిరునవ్వుతో తన చేతిలోని బైబుల్ను మూసేస్తాడు. అంటే కథ పూర్తయిందన్నమాట. ఇంత ఎపిక్ స్టోరీని చూసి మళ్ళీ ఆ చిన్న చర్చిలోని ప్రశాంత వాతావరణంలోకి ఆ పిల్లల దగ్గరికి రావడమనేది ఆడియన్స్ని తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి వాడిన బ్యూటిఫుల్ టెక్నిక్ ఇది. ఇక ముగింపుకి వద్దాం. తాతయ్య పిల్లలకు ఒక చక్కటి సందేశమిస్తాడు. బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రశాంతమైన, హాయినిచ్చే సంగీతం ప్లే అవుతుండగా స్క్రీన్ మీద దేవుడు ప్రేమయేయున్నాడు, అలాగే గాడ్ బ్లెస్ యూ అనే అక్షరాలు కనిపిస్తాయి. ఆ విజువల్స్, ఆ మ్యూజిక్, ఆ మెసేజ్ అన్నీ కలిసి చూసేవారికి ఒక పాజిటివ్, ప్రశాంతమైన అనుభూతిని మిగుల్చుతాయి. మరి విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మనం ఆలోచిద్దాం. వేల ఏళ్లనాటి పాత కథలను ఈ జనరేషన్కి చెప్పడానికి ఒక తాతయ్య పిల్లలతో మాట్లాడటం లాంటి సింపుల్ టెక్నిక్స్ ఎంతగానో పనిచేస్తాయి కదా. కేవలం వాస్తవాలను చెప్పడమే కాకుండా వాటిని ఎమోషన్కి కనెక్ట్ చేయడం వల్లే కదా ఈ కథలు తరతరాలుగా సజీవంగా ఉంటున్నాయి. మీరేమనుకుంటున్నారు? సరే, ఈ అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే ఆసక్తికరమైన విషయాలను అన్వేషిస్తూనే ఉందాం.